Hi everyone, welcome to our channel Vihanshi Academy. Today we will discuss about the 16 Mahajanapadas with their capitals. Okay, ఈ రోజు మనం ఈ వీడియోలో 16 మహాజానపదాల గురించి మరియు వాటి క్యాపిటల్స్ గురించి అందులో ముఖ్యమైన మహాజానపదాలు ఏంటో తెలుసుకుందాం. ఓకే, మనం ముందు వీడియోస్లో అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇంకా వేదిక్ ఏజ్, జైన మతం, బౌద్ధ మతం గురించి అయితే తెలుసుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ మన టాపిక్ ఏంటి, మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోబోయే ముందు 16 మహాజానపదాల గురించి మరియు వాటి క్యాపిటల్స్ గురించి, ఆ 16 మహాజానపదాలలో ముఖ్యమైనవి ఏంటి, మళ్ళీ ఇందులో మగధ సామ్రాజ్యం అనేది ఎలా ఏర్పడింది, ఆ మగధ సామ్రాజ్యం నుండి ఆ తర్వాత కాలంలో మౌర్య సామ్రాజ్యం ఎలా ఏర్పడింది, ఈ వివరాలన్నీ అయితే తెలుసుకుందాం. ఓకే, 16 ఆఫ్ 16 మహాజానపదాస్. 16 మహాజానపదాల గురించి చూద్దాం. అంగ, మగధ, కాశీ, కోశాల, వజ్జి, మల్ల, చేడి, వత్స, కురు, పాంచాల, మత్స్య, సురసేన, అసక, అవంతి, గాంధార, కాంబోజ. ఓకే, ఇంపార్టెంట్ మహాజానపదాస్. ఇందులో ఇంపార్టెంట్ ముఖ్యమైన మహాజానపదాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ మగధ. మగధ మహాజానపదాల్లో క్యాపిటల్, మగధ సామ్రాజ్యానికి క్యాపిటల్ ఏంటంటే రాజగృహ, లేటర్ పాటలిపుత్ర. ఫస్ట్ రాజగృహగా ఉండేది దీని క్యాపిటల్, తర్వాత పాటలిపుత్రగా మారింది. మోస్ట్ పవర్ఫుల్ మహాజానపద ఇది. మోస్ట్ పవర్ఫుల్, చాలా ముఖ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి మహాజానపదం. రూల్డ్ బై బింబిసార, అజాతశత్రు, లేటర్ బికేమ్ ద మౌర్యన్ ఎంపైర్. ఓకే, ఇది ఎవరు రూల్ చేశారంటే బింబిసారుడు మరియు అజాతశత్రు రూల్ చేశారు. తర్వాత ఇది మౌర్యన్ ఎంపైర్ గా మారింది. ఓకే, నెక్స్ట్ కోసల. కోసల క్యాపిటల్ శ్రవస్తి. కోసల క్యాపిటల్ ఏంటంటే శ్రవస్తి. ఫేమస్ రూలర్ ఎవరు, ఫేమస్ రూలర్ ఎవరంటే ఇక్కడ కింగ్ ప్రసేంజిత్ ఫేమస్ రూలర్. ఓకే, రాజు. నెక్స్ట్ కాశీ. కాశీ క్యాపిటల్ ఏంటి, వారణాసి. వారణాసి క్యాపిటల్, వన్ ఆఫ్ ద రిచెస్ట్ కింగ్డమ్. ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ కింగ్డమ్ అంట, సంపన్నమైనటువంటి రాజ్యం ఇది కాశీ. నెక్స్ట్ అవంతి. అవంతి క్యాపిటల్ ఏంటి, ఉజ్జయిన్. అవంతి క్యాపిటల్ ఉజ్జయిన్. ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్, ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రం. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ గాంధార. క్యాపిటల్ ఏంటి, గాంధారకు క్యాపిటల్ తక్షశిల. ఫేమస్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్, ఇది దేనికి దేనికి ఫేమస్ అంటే నేర్చుకోవడానికి ప్రసిద్ధ విద్యా కేంద్రం ఇది. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ వజ్జి. వజ్జి క్యాపిటల్ ఏంటి, వైశాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, చూడండి. వజ్జి క్యాపిటల్ ఏంటి అని అడుగుతారు, వైశాలి. వైశాలి వజ్జి క్యాపిటల్. నెక్స్ట్ రాజధాని, ఇది వైశాలి. రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే గణతంత్ర పాలన వ్యవస్థ అమల్లో ఉంది ఇందులో. ఓకే, చూసాం కదా. ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి మహాజానపదాల గురించి కూడా తెలుసుకుందాం. ముఖ్యమైన రాజధానులు చూసినట్టయితే అంగకి రాజధాని ఏంటి, చెంప. మగధ సామ్రాజ్యానికి ఏంటి, మగధ మహాజానపదానికి రాజగృహ పాటలిపుత్ర, కాశీ, వారణాసి, కోశాల, శ్రవస్తి, వజ్జి, వైశాలి, మల్ల, కుషినగర్, పావ. నెక్స్ట్ వత్స, కౌసాంబి. నెక్స్ట్ చేడి, శుక్తిమతి, కురు, ఇంద్రప్రస్థ, పాంచాల ఏంటి, అహిశస్త్ర, కాంపిల్య. ఓకే, నెక్స్ట్ మత్స్య, విరాట నగరం. నెక్స్ట్ సురసేన, మధుర, అసాక, పోటాలి. నెక్స్ట్ అవంతి, ఉజ్జయిన్, మాహిష్మతి. గాంధార, తక్షశిల, కాంబోజ, రాజపుర. ఓకే, ఓకే. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మహాజానపదాల గురించి ఏ విధంగా ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. హౌ మెనీ మహాజానపదాస్ వర్ దేర్? 16. 16 మహాజానపదాలు ఉన్నాయి. నెక్స్ట్ విచ్ బుద్ధిస్ట్ టెక్స్ట్ మెన్షన్ ద 16 మహాజానపదాస్? ఏంటి, విచ్ బుద్ధిస్ట్ టెక్స్ట్ ఏంటి 16 మహాజానపదాలు కలిసిందంటే అంగుత్తర నికాయ. మనము బౌద్ధ మతం గురించి తెలుసుకున్నప్పుడు ఇది వచ్చింది కదా. నెక్స్ట్ విచ్ వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మహాజానపద?
మోస్ట్ పవర్ఫుల్ అత్యంత శక్తివంతమైనటువంటి మహాజానపదం ఏంటంటే మగధ. ఓకే. నెక్స్ట్ క్యాపిటల్ ఆఫ్ కోశాల. కోశాలకు రాజధాని ఏది అని ఇచ్చాడు, శ్రవస్తి. నెక్స్ట్ క్యాపిటల్ ఆఫ్ గాంధార. గాంధారకి క్యాపిటల్ తక్షశిల. నెక్స్ట్ 6th క్వశ్చన్, విచ్ మహాజానపద హ్యాడ్ ఏ రిపబ్లికన్ గవర్నమెంట్. రిపబ్లికన్ గవర్నమెంట్ ఉన్నది ఏది, వజ్జి. ఓకే. నెక్స్ట్ 7th క్వశ్చన్, విచ్ మహాజానపద వాస్ లొకేటెడ్ ఇన్ ప్రెసెంట్ డే మహారాష్ట్ర. ప్రెసెంట్ డే మహారాష్ట్ర లొకేషన్ అనేది ఏది అని ఇచ్చాడు, అస్సక అస్మాక. ఓకే, అస్సక అస్మాక ప్రెసెంట్ మహారాష్ట్రలో ఉంది. ఓకే ఓకే మనం 16 మహాజానపదాల గురించి, వాటి క్యాపిటల్స్ గురించి, వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మన నెక్స్ట్ వీడియోలో మగధ సామ్రాజ్యం గురించి, మగధ సామ్రాజ్యాన్ని పాలించినటువంటి రాజుల గురించి, అదే విధంగా మరి తర్వాత మౌర్య సమాజం ఎలా ఏర్పడింది అన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.